హలో ఆల్. ఇవాళ మేమైతే చింతపండు పులిహోర చేసుకోవడానికి చింతపండు గుజ్జైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఉంటుంది కదా అని ఎక్కువే చేసుకుంటున్నాము, స్టోర్ చేసుకుందామని. వేడి నీళ్ళు పోసుకుంటే కొంచెం తొందరగా మెత్తబడుతుందని ఇంక ఓవెన్లో అయితే పెట్టేశాము. మేము ఎప్పుడు పులిహోర చేసుకోవాలనుకున్నా మోస్ట్లీ లెమన్తోనే ట్రై చేస్తాము. బట్ ఈసారి చింతపండుతో కూడా ఒకసారి ట్రై చేద్దాంలే అని ఇంక ఇది స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నాము. ఆ చింతపండు తొనకలు అవి రాకుండా స్ట్రైనర్ని పెట్టాం, కానీ చాలా టైమే పట్టింది, ఇసుగొచ్చేసింది. ఇంకా నార్మల్గా చేత్తో పిసికేసి పోసేసాం వాటర్. ఇంకా అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేసేసి బాగా దగ్గరకు వచ్చేటట్టు మరిగించాము. ఆ తర్వాత అయితే కొన్ని పచ్చిమిరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాము. తడిగా ఉంటాయి కదా, అందుకని టిష్యూతో కూడా క్లీన్ చేసాము. మాకేంటంటే డైరెక్ట్గా వేస్తే అవి ఎక్కడ పెళ్తాయో అని చెప్పేసి చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకుని వేస్తాము ఎప్పుడు. ఇప్పుడైతే ఈ చింతపండు గుజ్జులో కొన్నే మిరపకాయలు వేసాము, ఎందుకంటే మళ్ళీ పోపు వేసేటప్పుడు ఇంకొన్ని వేస్తాం కదా అని. ముందే వేసుకుంటే ఏంటంటే బాగా మెత్తగా అయిపోతాయని అనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఇంక తర్వాత గుజ్జంతా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత వేసాము. లెమన్ రైస్తో కంపేర్ చేస్తే ఇది బాగా టైం టేకింగ్ ప్రాసెస్సే, అందుకే ఇన్స్టెంట్గా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి స్టోర్ చేసుకుందామని పెట్టుకుంటున్నాము. ఇంట్లో అందరూ కూడా ఈ రెండిట్లో ఏది చేసినా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టుకుంటే చాలా టైం సేవ్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇంక రైస్ పెట్టుకొని ఈ పోపు వేసుకోవడమే కదా. ఇలాగా ఇంతకుముందు ఎప్పుడైతే రెడీ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేసాము. మాకైతే ఇక్కడ లెమన్స్ దొరకవు, ఇంకా లెమన్ వాటర్ బాటిల్ అయితే అమ్ముతారు బయట. సో ఎప్పుడు దాంతో అయితే చేసుకుంటాము. అది హెల్తీయో కాదో కూడా మాకైతే తెలియదు. సో ఒకసారి ఇది ట్రై చేద్దాం కదా అని చేస్తున్నాము.